మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్. కీలక నేత హేమ్లా విద్య 23 మందితో మెగా సరెండర్. ఈ లొంగుబాటుతో దక్షిణ బస్తర్లో సవాల్గా మారిన PLGA బెటాలియన్ పూర్తిగా అంతరించిపోయినట్లే. ఇంతకీ ఎవరి హేమ్లా విద్య? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్టు పార్టీ కీలక నేత PLGA బెటాలియన్ 1లో మిగిలిన చివరి కమాండర్ హేమ్లా విద్య అలియాస్ ఐతు సరెండర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు మరో 23 మందితో కలిసి లొంగిపోయేందుకు ఆయన తెలంగాణకు చేరుకొని పోలీసుల టచ్లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతుంది. మరో 2 రోజుల్లో వీరంతా పోలీసుల సమక్షంలో లొంగిపోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సరెండర్తో గత 2 దశాబ్దాలుగా దక్షిణ బస్తర్ అడవుల్లో భద్రతా దళాలకు సవాల్గా మారిన PLGA బెటాలియన్ 1 దాదాపుగా తుడిచిపెట్టకపోయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. అసలు ఎవరి హేమ్లా విద్య అని ఇప్పుడు నెటిజన్స్ తెగ సర్చ్ చేస్తున్నారు. హేమ్లా విద్య అలియాస్ ఐతు డివిజనల్ కమిటీ మెంబర్గా వ్యవహరిస్తూ PLGA మిలిటరీ వింగ్ ఇన్ఛార్జ్గా ప్లాటూన్ నెంబర్ 9/10 బాధ్యతలను చూస్తున్నారు. PLGA బెటాలియన్ 1 SBD మధ్య బలమైనటువంటి వారధిగా సప్లై టీమ్ ఇన్ఛార్జ్గా కీలక పాత్ర పోషించారు. గత 20 ఏళ్లుగా దక్షిణ బస్తర్ ప్రాంతాల్లో భద్రతా దళాలపై జరిగిన పలు భారీ దాడుల్లో ఇతను ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. 2004లో ఏర్పాటైన PLGA బెటాలియన్ 1 దక్షిణ బస్తర్లో అత్యంత శక్తివంతమైనటువంటి మిలిటరీ విభాగంగా నిలిచింది. గత 2 దశాబ్దాల కాలంలో భద్రతా దళాలకు అత్యధిక ప్రాణ నష్టం కలిగించిన విభాగం కూడా ఇదే. ఇటీవల PLGA డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లాతో పాటు 42 మంది మావోయిస్టులు తెలంగాణ DGP శివధర్ రెడ్డి ఎదుట తమ ఆయుధాలతో లొంగిపోయారు. తాజాగా మిలిటరీ వింగ్ ఇన్ఛార్జ్ హేమ్లా విద్య కూడా సరెండర్ కాబోతుండడంతో ఈ బెటాలియన్ పూర్తిగా నిర్వీర్యమైందని కూడా భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ లొంగుబాటుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటనలో 2 లేదా 3 రోజుల్లో తెలంగాణ పోలీసులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరో 2 రోజుల్లో వీళ్ళంతా పోలీస్ సమక్షంలో లొంగిపోబోతున్నారని తెలుస్తుంది. ఈ సరెండర్తో దక్షిణ బస్తర్ అడవుల్లో భద్రతా దళాలకు సవాల్గా మారిన PLGA బెటాలియన్ దాదాపుగా కనుమరుగైందని పోయింది కూడా అధికారులైతే భావిస్తున్నారు. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ లేనంత విధంగా ఇప్పుడు మావోయిస్టు పార్టీలకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో దాదాపు మార్చ్ 31కి లాస్ట్ డెడ్ లైన్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా చాలామంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు. దాని తర్వాత ఇంకా లొంగిపోకుండా అడవుల్లోనే ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళని చాలా సందర్భాల్లో రకరకాలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి పోలీసులు కూడా డెఫినెట్గా లొంగిపోయింది, పునరావాసం కల్పిస్తాం, మీకు ఉన్నటువంటి అంటే మీకు పని చేసుకోవడానికి విధంగా మీకు గౌరవంగా బతికే విధంగా పనులు కూడా వెసులుబాటుకి ఏర్పాటు చేస్తామని కూడా పోలీసు వర్గాలు చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. రాజకీయ నాయకులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని ప్రతి ఒక్కరిని అంటే అటు గతంలో జైల్లో ఉన్నటువంటి మావోయిస్టులను కూడా అవసరమైతే వాళ్ళని జనజీవన స్రవంతిలో తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. అండ్ దాని తర్వాత అది కూడా ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి జరుగుతుందన్న ప్రచారం కూడా వినిపించింది. ఇప్పుడు మేజర్గా ఏంటంటే మార్చ్ 31 తర్వాత కూడా ఇక చేసేది ఏమీ లేక లేటెస్ట్గా ఇప్పుడు రూపీ అలియాస్ భాగ్య ఎవరైతే ఉన్నారో ఆమె ఎన్కౌంటర్ తోటి మరొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డెఫినెట్గా ఇక నెక్స్ట్ స్టెప్ మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడమే లక్ష్యంగా చూసుకున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే లేటెస్ట్గా గత 2-3 రోజులుగా పలుసార్లు ఆమెను విజ్ఞప్తి చేశారు. వీళ్ళనే కాదు ఉన్నటువంటి అందరు బలగాల్ని కూడా డెఫినెట్గా లొంగిపోండి అని కూడా చెప్పిన సందర్భంలో ఎవరు వినిపించుకోకపోగా ఇక చేసేదేమీ లేక డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్కౌంటర్లు మాత్రమే ప్రత్యామ్నాయమైనటువంటి భాగంలో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా చూస్తున్నట్లయితే తెలుస్తుంది. అందులో భాగంగానే లేటెస్ట్గా జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా చూడొచ్చు. రూపీ అలియాస్ భాగ్య ఎవరైతే ఉన్నారో ఆవిడ గత పలుమార్లు కూడా లొంగిపోవాలని కూడా సూచించినట్లు బేఖాతరు చేస్తూ ఆవిడ ఎట్టి పరిస్థితిలో కూడా లొంగిపోలేదు. ఇక చేసేదేం లేక ఎన్కౌంటర్గా జరిగింది. ఇక ఇప్పుడు కూడా నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి బలగాలు కూడా చాలా కొద్ది మంది మాత్రమే మావోయిస్టులు ఇప్పుడు కూడా అడవుల్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. వాళ్ళను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రండి, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దాదాపు మార్చ్ 31 డెడ్ లైన్ ముగిసినటువంటి టైంలో కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఉన్నటువంటి మావోయిస్టులు లొంగిపోయినటువంటి మాజీ మావోయిస్టులు కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టులను లొంగిపోవాలి, ఇక
ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రజా పోరాటాలు మాత్రమే మనందరికీ ఇప్పుడు సాధ్యమని కూడా వాళ్ళు పలుమార్లు మీడియా ఛానళ్ళ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా కానీ కొంతమంది అలానే ఉంటున్నారు. అలానే ఉన్నటువంటి వాళ్ళలో లేటెస్ట్గా రూపీ ఎన్కౌంటర్ కూడా చూడడం జరిగింది. అయితే ఇప్పుడు హేమ్లా విద్య కూడా దాదాపు ఉన్నటువంటి PLGA బెటాలియన్ 1 కమాండర్లలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. అంటే గతంలో జరిగినటువంటి దాడుల్లో కావచ్చు, లేకపోతే ఆపరేషన్స్లలో కావచ్చు, ఇలాంటి రకరకాలైనటువంటి చర్యల్లో కీలక పాత్రగా పోషించినటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి కూడా దాదాపు ఒక్కడే కాదు, హేమ్లా విద్య ఒక్కడే కాకుండా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో దాదాపు 23 మందితోటి, అది కూడా ఆయుధాలతోటి ఒక్కసారిగా లొంగిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణకు చేరుకొని ఇప్పుడు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయేటువంటి విషయాలను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి మరి ఇన్ కేసు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 23 మంది, ఇప్పుడు హేమ్లా విద్య మొత్తం 24 మంది మరో మావోయిస్టులు లొంగిపోయేటువంటి ఉన్నట్లయితే సమాచారం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇక లొంగుబాట్లు వరుసగా చేయడం కరెక్ట్ అన్నటువంటి ఉద్దేశంలో కూడా మావోయిస్టులు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇక చేసేదేం లేదు ఉన్నటువంటి పరిస్థితులలో, డెఫినెట్గా ఎన్కౌంటర్స్ మాత్రమే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం, ఇక చేసేదేం లేదు కాబట్టి ఇలానే జరుగుతూ ఉంటాయి. అండ్ అది కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు రూపీ ఎన్కౌంటర్ తర్వాత ఇక చేసేదేం లేదు, ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఇదే అని కూడా ఒక సంకేతం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకోసమనే ఇక ఉన్నటువంటి మావోయిస్టులు కూడా లొంగిపోయేటువంటి బాటలో నిలుస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మేజర్గా మాత్రం ఉన్నది కేవలం ఇక గణపతి మాత్రమే లొంగిపోలేదు. సో లేటెస్ట్గా దేవ్జీ లొంగిపోయారు, మల్లారాజరెడ్డి, నుండి నరసింహారెడ్డి ఇలాంటి మేజర్గా ఉన్నటువంటి పెద్ద పెద్ద మావోయిస్ట్ నేతలు అందరూ కూడా లొంగిపోయేసరికి ఒక్కసారిగా మావోయిస్టు పార్టీకి ఊపిరాడకుండా అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ మరి వచ్చిన తర్వాత ఇక్కడ వేరే రాజకీయ వేదికలో, వేరే రాజకీయ పార్టీలలో చేరతారా, లేదంటే ఇన్ కేస్ కొత్తగా ఉన్నటువంటి మావోయిస్టులు లొంగిపోయినటువంటి మావోయిస్టులు అందరూ కూడా ఒక పార్టీగా పెట్టి మరోసారి అంటే ప్రజల్లో పోరాటాలకు వెళ్తారా తెలియదు. కానీ చూడాలి. ఇన్ కేస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాత్రం ఇక అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏం బాగలేవు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కూడా డెఫినెట్గా పోలీసులు ఎక్కువగా ఉన్నారు అండ్ ఇక మావోయిస్టులు చాలా తక్కువగా ఉన్నారు. ఈజీగా టెక్నాలజీ కూడా పెరిగింది. ఆ టెక్నాలజీని కూడా పక్కాగా యూజ్ చేసుకోవడం పోలీసులకు చాలా చాలా పెద్ద ప్లస్గా మారుతుంది. ఎందుకంటే డ్రోన్లు వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది అండ్ దాని తర్వాత సిగ్నల్స్ అందుతున్నాయి. దాని తర్వాత ప్రతి ఒక్కటి అండి వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు ఈజీగా ట్రేస్ అవుట్ చేసేటువంటి సిస్టమ్స్ ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకి, అటు ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్కి డెఫినెట్గా పొంతన లేని విధంగా ఉంది. కాబట్టి ఎక్కువగా ఎన్కౌంటర్స్ ఈజీగా చేసేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వీళ్ళు ఉన్నటువంటి తక్కువ మంది మావోయిస్టులు కూడా వచ్చేటువంటి బలగాలను కూడా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకోసమనే ఎక్కువగా మావోయిస్టులను వాళ్ళు ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు. వీళ్ళు చాలా తెలివిగా చాకచక్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎక్విప్మెంట్ని యూజ్ చేసుకొని అండ్ వీళ్ళని మట్టుబెట్టేటువంటి ప్రయత్నాలు కూడా కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇక్కడ మావోయిస్టులని పూర్తిగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం కూడా అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తంగా ఇప్పుడు ఇది ఇంకా ఇప్పటివరకు అయితే లొంగిపోలేదు, కానీ హేమ్లా విద్య లొంగుబాటుతోటి డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ ఇక తగిలింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఇంకెవరూ లేరు. కంప్లీట్గా బెటాలియన్ 1 ఏదైతే PLGA బెటాలియన్ 1 అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది దక్షిణ బస్తర్ అడవుల్లో. ఇప్పుడు ఎప్పటి నుంచో సవాల్గా మారినటువంటి ఈ బెటాలియన్ డెఫినెట్గా ఈ ఒక్క లొంగుబాటుతోటి మేజర్గా అంతరించిపోయిందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే కామెంట్ చేస్తున్నారు.